తెలుగు బుల్లితెర ప్రేక్షకులకు సోషల్ మీడియా ఫాలోవర్లకు కిరాక్ సీత అలియాస్ సుప్రజ గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. యూట్యూబర్గా కెరియర్ ప్రారంభించి 7 ఆర్ట్స్ షరయుతో కలిసి చేసిన వీడియోలతో విపరీతమైన పాపులారిటీ తెచ్చుకుంది. ఆ క్రేజ్తోనే సినిమాల్లో అవకాశాలు దక్కించుకొని బేబీ సినిమాలో నటించి మంచి గుర్తింపు తెచ్చుకుంది. ఆ తర్వాత తెలుగు బిగ్ బాస్ రియాలిటీ షోలో కంటెస్టెంట్గా అడుగుపెట్టి సుమారు 40 రోజుల పాటు తన ఆట తీరుతో ముక్కుసూటి మాటలతో బిగ్ బాస్ అభిమానులను బాగా ఆకట్టుకుంది. ప్రస్తుతం టీవీ షో సినిమాలతో బిజీగా ఉంటున్న సీత ఇటీవల ఒక టాక్ షోలో పాల్గొని తన వ్యక్తిగత జీవితం అలాగే ఇండస్ట్రీలో ఎదురైన చేదు అనుభవాల గురించి సంచలన వ్యాఖ్యలు చేసింది. ప్రస్తుతం ఆమె చేసిన ఈ వ్యాఖ్యలు సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతూ నెటిజన్లలో విస్తృత చర్చకు దారితీసింది. ఈ టాక్ షోలో సీత మొదటగా తన లవ్ స్టోరీ గురించి ఎమోషనల్ అవుతూ పలు ఆసక్తికర విషయాలను పంచుకుంది. తను 5 ఏళ్ల పాటు ఒక అబ్బాయితో గాఢమైన రిలేషన్షిప్ లో ఉన్నానని, ఇద్దరు పెళ్లి చేసుకోవాలని కూడా నిర్ణయించుకున్నారని వెల్లడించింది. అయితే పెళ్లి ప్రస్తావన వచ్చినప్పుడు ఆ అబ్బాయి కుటుంబ సభ్యులు కొన్ని కఠినమైన షరతులు పెట్టారని తెలిపింది. ముఖ్యంగా పెళ్లి తరువాత తాను నటనను పూర్తిగా కొనసాగించకూడదని వారు కోరడంతో ఇద్దరి మధ్య సమస్యలు మొదలయ్యాయని చెప్పింది. ప్రేమ కంటే తన తల్లిదండ్రులే ముఖ్యమని ఆ అబ్బాయి నిర్ణయించుకోవడంతో ఆ షరతులకు ఒప్పుకోలేక వారి 5 ఏళ్ల రిలేషన్షిప్ అక్కడితోనే ముగిసిపోయిందని భావోద్వేగంగా చెప్పుకొచ్చింది. ఆ బ్రేకప్ తన జీవితంలో అత్యంత కఠినమైన దశకు మారిందని సీత వివరించింది. ఆ వ్యక్తితో విడిపోయిన తరువాత తీవ్రమైన మానసిక ఒత్తిడిని ఎదుర్కొన్నానని, ఆ బాధలో దాదాపు 14 కిలోల బరువు తగ్గానని చెప్పింది. ఆ సమయంలో నేను పూర్తిగా కుంగిపోయాను. మానసికంగా కోలుకోవడానికి, ఆ నరకం నుండి బయటికి రావడానికి సైకియాట్రిస్ట్ను కూడా కలవాల్సి వచ్చింది అంటూ తన కష్టాలను గుర్తు చేసుకుంది. కానీ ఇప్పుడు వెనక్కి తిరిగి చూసుకుంటే ఆ బ్రేకప్ జరగడమే మంచిదైందని అనిపిస్తోందని సీత పేర్కొంది. ఒకవేళ భవిష్యత్తులో తిరిగి ఆ వ్యక్తి మీ జీవితంలోకి వస్తే ఒప్పుకుంటారా అని యాంకర్ అడిగిన ప్రశ్నకు సీత ఏమాత్రం తడబడకుండా ఎప్పటికీ కాదు అని స్ట్రైట్గా ఖచ్చితంగా సమాధానమిచ్చింది. తన లవ్ లైఫ్ గురించి కాకుండా కెరియర్ ప్రారంభంలో తనకు ఎదురైన కాస్టింగ్ కౌచ్ అనుభవాన్ని కూడా సీత ధైర్యంగా వెల్లడించింది. ఒకసారి సినిమాలో అవకాశం ఉందంటూ కొందరు వ్యక్తులు ఫోన్ చేసి ఆడిషన్ కోసం ఒక ఫామ్ హౌస్కి రావాలని చెప్పారని తెలిపింది. మొదట అది సాధారణ ఆడిషన్ అనుకుని ఆమె సరే అన్నప్పటికీ ఆ తరువాత వారి ప్రవర్తన, మాటల వెనుక ఉన్న అస్సలు ఉద్దేశం అర్థమై అక్కడికి వెళ్లలేదని చెప్పింది. ఆ తర్వాత కొన్ని రోజులకు మళ్లీ సదరు వ్యక్తులు కాల్ చేసి తమ కోరికకు లొంగితే 25 లక్షలు ఇస్తామంటూ భారీగా ప్రలోభ పెట్టారని సీత సంచలన నిజాలను బయటపెట్టారు. కానీ అది సరైన దారి కాదని, తన ప్రతిభను నమ్ముకోవాలని భావించి ఆ ఆఫర్ను వెంటనే తిరస్కరించారని స్పష్టం చేసింది. ఇండస్ట్రీలోకి కొత్తగా వచ్చే అమ్మాయిలకు ఇలాంటి ఫోన్ కాల్స్, చేదు అనుభవాలు చాలా ఎదురవుతాయని సీత హెచ్చరించింది. కొందరు నిజంగా అవకాశాలు ఇస్తామని చెప్పినా మరికొందరు మాత్రం తప్పుదోవ పట్టించే ప్రయత్నం చేస్తారు. అలాంటప్పుడు మనమే చాలా జాగ్రత్తగా, అప్రమత్తంగా ఉండాలి అని సూచించింది. తనకు వచ్చిన అనుభవాలు ఇతరులకు ఒక హెచ్చరికగా ఉపయోగపడాలనే ఉద్దేశంతో వీటిని బయటపెడుతున్నట్లుగా ఆమె తెలిపింది. మరోవైపు బేబీ సినిమాలో నెగటివ్ షేడ్స్ ఉన్న పాత్ర పోషించిన తరువాత కూడా ఆమె సోషల్ మీడియాలో తీవ్రమైన ట్రోలింగ్ కు ఎదుర్కొంది. ఏది ఏమైనా సీత తన వ్యక్తిగత, వృత్తిపరమైన జీవితంలోని కష్టాలను అధిగమించి ప్రస్తుతం ధైర్యంగా ముందుకు సాగుతుండడంపై పలువురు నెటిజన్లు ఆమెను అభినందిస్తున్నారు.